ఆ బుడతడు చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ ప్రదర్శిస్తున్నాడు. వర్తమాన వ్యవహారాలపై ఏ ప్రశ్న అడిగినా టక్కున జవాబిస్తున్నాడు. క్రీడా శాస్త్ర సాంకేతిక రంగాల్లోని ప్రముఖుల పేర్లను తడుముకోకుండా చెప్పేస్తున్నాడు. అనేక అంశాలపై పట్టు సాధించి ఔరా అనిపిస్తున్న విశాఖ బాలుడిపై ప్రత్యేక కథనం. తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఈ బాలుడి పేరు యువల్. విశాఖ రామా టాకీస్ ప్రాంతానికి చెందిన శివస్మరణ, దుర్గా దంపతుల కుమారుడు. ఈ బాలుడిలోని తెలివితేటలు, జ్ఞాపకశక్తిని గమనించిన తల్లి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆధ్యాత్మిక అంశాలను బోధించారు. కృష్ణా విద్యామందిర్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న యువల్ తల్లి ప్రోత్సాహంతో సామాజిక, ఆధ్యాత్మిక అంశాలపై పట్టు సాధించాడు. మహాభారతంలోని హస్తినాపురి విశేషాలు, భీష్ముని జీవితం, కౌరవులు, పాండవుల వైరానికి కారణం, భీముడు బకాసురుని వధించిన వృత్తాంతం, ఘటోత్కచుని పుట్టుక వంటి అంశాలపై ప్రశ్నలు అడిగితే చిటికలో చెప్పేస్తున్నాడు. మహాభారతం. Vyasa Maharshi. What is Mahabharatam? War between the Kauravas and Pandavas. Which kingdom was ruled by Shantanu? Hastinapuram. Who is the king of Hastinapuram? Shantanu. How many wives of Shantanu? 2. How many wives of Vichitravirya? 2. Tell the names. Pandu with Rudu. Who is the blind person? Dhritarashtra. Who is the wife of Dhritarashtra? Gandhari. Who cover her eyes black cloth with her husband? Gandhari. How many brothers of Dhritarashtra? 2. 40 రంగాలపై యువల్కు శిక్షణ ఇచ్చారు. ఈ అంశాలపై ప్రశ్నిస్తే తడుముకోకుండా జవాబు ఇస్తున్నాడు. Highest stone tower? Qutub Minar. Largest cave temple? Ellora. Longest river? Ganga. Longest road? Gangtang Road. Largest gateway of India? Buland Darwaja. Longest bridge? Mahatma Gandhi Setu Bridge. Largest dome? Gol Gumbaz. Largest continent? Asia. Smallest continent? Australia. Largest country? Russia. Smallest country? Vatican City. యువల్లో నేర్చుకోవాలనే తపనను గుర్తించి అనేక అంశాలపై శిక్షణ ఇచ్చామని తల్లి చెబుతున్నారు. తను మహాభారతంలోని రామాయణం నుంచి ప్రశ్నల రూపంలో కాకుండా ఆ స్టోరీస్ కూడా అన్నమాట. మహాభారతంలో కథలుగా ఉంటుంది కదా, పద్మవ్యూహం ఎలా చేశారు, తర్వాత ఆ యుద్ధం ఎలా జరిగింది, అలాంటివి అవన్నీ కూడా అన్నమాట. అందులో మహాభారతం నుంచి అన్ని క్వశ్చన్స్ చూస్తే ఒక 110 క్వశ్చన్స్ని ఇన్ 6 minutesలో అనమాట. రామాయణం ఒక 60 క్వశ్చన్స్ ఇన్ 3 minutes. నెక్స్ట్ జీకేలో ఒక 40 టాపిక్స్ని, ఒక 40 టాపిక్స్ అంటే మినిమం ఒక 600 క్వశ్చన్స్. ఆ 600 క్వశ్చన్స్కి కూడా ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగా కూడా ఆన్సర్ చేయగలడు తను. యువల్ చదువులోనూ రాణిస్తున్నాడని కృష్ణా విద్యామందిర్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. జీకే క్వశ్చన్స్ ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తాడు. కొన్ని 100 క్వశ్చన్కి ఆన్సర్స్ ఈజీగా ఇస్తాడు. అలాగే మన స్కూల్లో జరిగే యాక్టివిటీస్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తాడు. క్లాస్లో కూడా మిగతా అంటే జీకేస్, తర్వాత మ్యాథ్స్, ఇంగ్లీషు, హిందీ అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటాడు. ప్రస్తుతం యువల్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.